వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి రమ్మని వచ్చిన ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామ్ ఎండలు ఎందుకు వచ్చిందమ్మా ఎండ ప్రోగ్రామ్ ఇక్కడ ఏదో ఒక అరగంట కొట్టు వచ్చి ప్రోగ్రామ్ ఇంత ప్రోగ్రామ్ కూడా పెరుగుతున్నామంటే చదువు పాడు వాళ్ళది ఎండకు ఆరోగ్యం పాడు సార్ సార్ ఇట్లా ఇట్లా సార్ ఇట్లా సార్ ఇట్లా సార్ నాయకత్వం జై తెలంగాణ.
కొత్తపల్లి సాయిలో సాయిలో అరే అన్న ఓకేనా కొత్తపల్లి సాయి సెక్రటరీ ఆడ చాలా ఆడ జుట్టు తెలుసుకో సిద్ధు సిద్ధు ఈ అమ్మ నేను జై తెలంగాణ సినన్న నాయకత్వం ఆచారం సినన్న నాయకత్వం జై తెలంగాణ నువ్వే చేశారు అరే అంజనా బిల్రా అరే అంజనా మోహన్ కొట్టు సంఘం సభ్యులు అందరూ కంపౌండ్ ఆర్డర్ కాబోయే అధ్యక్షుడు కొట్టుమన్నా సెక్రటరీ క్యాషియర్ రండి ఇంకా రెండు ఉన్నాయి రత్న తొందరగా పిల్లల్ని కూర్చోమనండి మనం కూడా కొట్టి జర్ర 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 గ్యాప్ ఎంత జర్ర లేడీస్ కి గ్యాప్ చాటయ్యో స్వామి పట్టారెక్కల్ని మార్కెట్టించే హామీ. దూరారు చేయగలిగిన పని వారు కడుపు మంటకి జై తెలంగాణ కళ్ళకు మెరిసిపోతారు ఎవ్వరికన్నా తక్కువ ఉంటారు వీళ్ళందరిలాగే మా బతికే హక్కులు ఉన్నోళ్ళు
పల్లెటూరు పట్టుకొమ్మలని ఒంటి జోల పాట పాడక తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గెత్తింది భూమి. ఓ వచ్చాడయ్యో స్వామి భక్తరెక్కల్ని మనకెత్తించే హామీ. శ్రావణాక ఎస్సీ కమ్యూనిటీ హాల్తో పాటు మన ప్రైమరీ స్కూల్ ప్రహరిగూడ మరియు అంగన్వాడీ బిల్డింగ్ భూమి పూజకు ఇచ్చేసిన మన బాన్స, అలాగే మన రైతు బంధు అధ్యక్షుడు అంజరెడ్డి గారికి మరియు ఎంపీపీ నీరజా మేడం గారికి మరియు సర్పంచ్ సర్రా గారికి అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ గారికి మరియు ఎంపీటీసీ దేవేందర్ రెడ్డి గారికి మరియు బాన్సాడ్ నుంచి వచ్చిన అతిథులందరికీ అలాగే ఆఫీసర్లకు అందరికీ స్వాగతం సుస్వాగతం. నేడు ఎంతో శుభదినం. మనం దళితవాడలో ఒకటేసారి 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాం. ఒకటి మన ఎస్సీ కమ్యూనిటీ హాల్ మాల సంఘం వారికి మరియు ప్రైమరీ స్కూల్ అర్జనవాడకు కాంపౌండ్ వాల్, అలాగే అంగన్వాడీ చాలా శిథిలావస్థలో అయింది దళితవాడది, అది కొత్తగా బిల్డింగ్ మంజూరు చేసిండ్రు. దాన్ని కూడా ఈరోజు భూమి పూజ జరిగింది. ఇది మనకు ఎంతో సంతోషదాయకం. మరొకసారి అంగన్వాడీ సూపర్వైజర్ మన స్పీకర్ సార్ గారికి సూపర్వైజర్ సార్ అంగన్వాడీ ఇప్పుడు మన మాల సంఘం వారు మన స్పీకర్ సార్కి సన్మానం గ్రహించవలసిందిగా స్పీకర్ సార్కి రిక్వెస్ట్ చేస్తాను. అర్జనవాడ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా స్పీకర్ సార్కి సన్మానించదలిచారు, వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. బేడి గారు నెక్స్ట్. బీడీ కార్మికురాలు, అలాగే నెక్స్ట్ మైనార్టీ వారు. నెక్స్ట్ మైనారిటీ సంఘం వారు. ఇద్దరు మరి మైనారిటీ
నెక్స్ట్ కుర్మ సంఘం వారు. పోరు నాయన ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవాలి. సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు. అది పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుని అది ఊళ్ళో పెట్టుకుందాం. సరే సరే రండి నడుచుకుంటా. సార్ ఇది మీ ఊరు సార్. ఇది మీ సొంత ఊరు? నా ఊళ్ళో సన్మానాలు ఉంటాయి. అలాగే చిక్కో శేఖర్, దర్జీ శేఖర్. ఇక కాల్ చేయండి అబ్బా, కాల్ చేయండి, దర్జీ శేఖర్. కాల్ చేయండి. కలిసి వచ్చినప్పుడు అడిగి స్పీకర్ సార్కి కుర్మ సంఘం వారు సన్మానం చేస్తున్నారు. वहाँ गांव में मीटिंग लगा के सब कर लेना. ये छोटा मीटिंग का वास्ता आया मैं यहाँ पे. खाली वो बच्चा पूछा बड़ा మన బోలం గ్రామానికి స్పీకర్ సార్ ఇచ్చేసి అందువల్ల అందరూ సన్మానం చేయాలని అనుకుంటున్నారు సార్. నువ్వు చెప్తావు మరి. అయిపోయింది. ఈరోజు మనకి ఎంతో శుభదినం. మన అర్జునవాడలో 3 ప్రోగ్రాంలకి గ్రామ సర్పంచ్ సర్ల మరియు ఎంపీటీసీ శ్రావణి ఇద్దరు సన్మానం చేశారు. ఈరోజు మనకు ఎంతో శుభదినం. అర్జన్వాడలో ఒకే దఫాలో అర్జన్వాడ ప్రైమరీ స్కూల్ ప్రహరిగూడ మరియు అంగన్వాడీ బిల్డింగ్ మరియు ఎస్సీ మాలా కమ్యూనిటీ హాల్ భూమి పూజ చేయడం జరిగింది స్పీకర్ సార్ చేతుల మీదుగా. మన గ్రామానికి ఎప్పుడైనా ఏది అవసరం ఉన్నా అడిగిన వెంటనే మనకు కోరిన వెంటనే ఏదైనా కూడా మంజూరు చేస్తున్నారు. మొన్న బస్ డిపో నుండి బోర్లం గ్రామం వరకు 1,44,00,000 రూపాయలతోని డబుల్ రోడ్ మంజూరు చేశారు. అలాగే క్యాంపు నుంచి బోర్లం వరకు సింగిల్ రోడ్ మంజూరు అయిండే, కానీ మళ్ళీ గ్రామస్తుల వినతి మేరకు మరి కూడా అది కూడా డబుల్ రోడ్గా మార్చామని నిన్న పోయినప్పుడు సార్ చెప్పారు. సార్ అది కూడా దానికి కూడా ధన్యవాదాలు సార్. అలాగే మా గ్రామానికి ఆరోగ్య ఉప కేంద్రం మరియు ఈ పొలాల రోడ్డుకు ఒక 10 లక్షలు మరియు బసవేశ్వర్ మందిర్ దగ్గర 20 లక్షలతో వంటశాల మరియు భోజనశాల మరియు బసవేశ్వర్ మందిర్కు 10 లక్షలతో సీసీ రోడ్డు, అలాగే రెడ్డి సంఘంకు ముదిరాజ్ సంఘం మరియు మున్నూరు కాపు సంఘం రజక సంఘం పద్మశాలి సంఘాలకు కూడా ఈ ఒకటే సంవత్సరంలో ఇన్ని పనులు ఇంచుమించు డబల్ బెడ్రూమ్లు 80 అంటే 4 కోట్లు మొత్తం కలిసి ఇంచుమించు ఈ ఒక్క సంవత్సరంలోనే 9-10 కోట్ల రూపాయలు మంజూరు చేసి మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచడానికి మనకు చైతన్యస్తున్న స్పీకర్ గారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోడౌన్ సహకార సంఘం గోడౌన్కు 10 లక్షలు ఇవన్నీ మంజూరు చేసినారు. అలాగే సార్ మాకు 2 కొత్త కాలనీలు అయినాయి సార్. ఈ సంవత్సరమే చెప్పిన సార్, నేను ఈ ఒక్క సంవత్సరమే మాత్రమే చెప్పిన సార్. సార్ మాకు 2 కొత్త కాలనీలు అయినాయి సార్. ఒకటి ఎల్లమ్మ కాలనీ మరియు అటు దుర్గమ్మ కాలనీ. నాది ఇండ్లు బ్రహ్మాండంగా కట్టుకున్నారు. దానికి డ్రైన్లు మరియు సీసీ రోడ్లు మంజూరు చేయగలని ఈ సభాముఖంగా మీకు కోరుతున్నాం సార్. ఎందుకంటే మేము గ్రామ పంచాయతీ నుంచి ఎలక్ట్రిసిటీ పోల్స్ అవి మీరు చెప్పిన ప్రకారం వేయడానికి మేము ఎస్టిమేట్ వేయించినాం సార్. 6 లక్షల రూపాయలు ఎస్టిమేట్ అయింది సార్. అది మేము మా గ్రామ పంచాయతీ నిధులతో పూర్తి చేస్తాం సార్. ఇవి డ్రైనేజ్ ప్లస్ సీసీ రోడ్లు తమరు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం సార్. వేరే ఏం ఎక్కువ అడుగుతాం సార్. ఈ 2 కాలనీలకు
ఈ సీసీ రోడ్డు ప్లస్ డ్రైనేజ్ ఇస్తే అవి ఒక అంటే కంప్లీట్ షేప్లో అవుతాయి సార్ మొత్తం టోటల్గా. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ నరసింహులు గారు మరియు మన రైతు బంధు బోర్లం అధ్యక్షుడు నరసింహులు గారు మాట్లాడాల్సింది. మాట్లాడ నేడు శ్రావణ మాసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన అన్నగారికి బోర్లంలో ఎస్సీ కమిటీ భూమి పూజ చేయడానికి కనీసం ఏం లేదంటే 7-8 సంవత్సరాల నుంచి అన్నగారు మన బోర్లానికి రాలేదు. కాబట్టి నేడు అన్ని సంఘాలకు ఇది చేసి మేము పిలవడం జరిగినది. హలో, మీరు అట్లా నగకండి, నేను చెప్పింది వినండి కదా అని. రూప్ సింగ్ 5 సంవత్సరాలు, శ్రీనివాస్ రెడ్డి 3 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి రాలే మన ఊరికి. హలో, నేడు మన గ్రామానికి ఎస్సీ కమిటీ భూమి పూజ చేయడానికి విచ్చేసినటువంటి మన అన్నగారు అయిన మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సీనన్న గారు మనకు నేడు సభాపతి విచ్చేసినందుకు మనము అందరము ఎంతో సంతోషకరంగా ఉన్నాము. స్టేజ్ పైన ఉన్నటువంటి స్టేజ్కి అధ్యక్ష వహించున్నటువంటి మన మాల సంఘం అధ్యక్షులు సాయిల్ గారికి, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ సరళ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీటీసీ సేవన్ దేవేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా రైతు బంధు అధ్యక్షుడు అంజన్న గారికి, మన పార్టీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మోహన్ అన్న గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న అందరికీ, నా ముందర ఉన్న అన్నయ్యలకు అక్కయ్యలకు మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ, ప్రెస్ మీటింగ్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు అందరికీ మా బోర్లం ఎస్సీ దళిత సోదరులందరి తరపున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. కాబట్టి కమిటాల్ భూమి పూజ మరియు ఇక్కడ ప్రైమరీ స్కూల్కు అర్జనవాడకు కంపౌండ్ వాల్ మరియు అంగన్వాడీ బిల్డింగు ఇవన్నిటికి కూడా నేడు భూమి పూజ చేసుకున్నాము. కాబట్టి ఈ పనులన్నింటినీ కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నాను. కాబట్టి మేమందరం కూడా మీకు ఎన్నో విధాల రుణపడి ఉన్నాము. అర్జునవాడకు మీరు వచ్చి చేశారు కాబట్టి కావున ఇంకా మీరు నిన్ను అడిగారు, నిన్ను అడిగిన దాని విషయంలో ఇంకా దండోరాలకు ఒక కమిటీ ఇచ్చేది ఉన్నది, కుర్మ వాళ్ళకు ఒకటి ఇచ్చేది ఉన్నది. ఆ రెండు కూడా ఇవ్వాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. మరియు గ్రామంలో ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు ఉన్నాయి సార్. ఇప్పుడు మనము అవి కూడా ఇస్తే బాగుంటుందని నేను సభాముఖంగా అందరికీ తెలియపరచుకుంటున్నాను. కాబట్టి మా గ్రామాన్ని మీరు ఎప్పుడొచ్చినా మేము గ్రామంలో అందరు కుల సంఘాలను పెట్టుకొని మీటింగ్ పెట్టుకుంటాము. కాబట్టి ఈరోజు కూడా అదే విధంగా మేము పెట్టుకొని మీటింగ్ జరుపుకుంటున్నాము. అన్ని కులాలలో ఉన్నారు కాబట్టి జర లేట్ అవుతుంది. కాబట్టి మేము దయచేసి మీరు ఏమనుకోవద్దు. అన్ని కులాలలో మొత్తం బోర్లంలో అన్ని కులాలలో వచ్చి మీకు సన్మానం చేయడం జరిగింది. దానివలన జర లేట్ అయింది. కాబట్టి దయచేసి అందరి తరపున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నేను ముగిస్తున్నాను. బోర్లం గ్రామానికి విచ్చేసిన మన అభివృద్ధి ప్రదాత బాన్స్వాడ మన బంధువు మన దేవాంశ సంబుద్ధుడు గౌరవనీయులు స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారు మాట్లాడాలని సభాముఖం కోరుతున్నాను. సభాధ్యక్షులు మాల సంఘం అధ్యక్షులు సాయిల్ గారు, బోర్లం గ్రామ సర్పంచ్ సోదరుమణి శ్రీమతి సరళ శ్రీనివాస్ గారు,
ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి శ్రావణి దేవేందర్ రెడ్డి గారు, ఎంపీపీ అధ్యక్షురాలు శ్రీమతి దొడ్ల నీరజ వెంకట్రామరెడ్డి గారు, సోదరులు రైతు సంఘ అధ్యక్షులు జిల్లా అంజిరెడ్డి గారు, మోహన్ నాయక్ గారు, మాజీ సర్పంచ్ బోల్లం నరసింహులు గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు, పెద్దలకు, ముందున్నటువంటి సోదరిమణులకు, సోదరులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సో ఇప్పుడే మనం 3 కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం. 700 లక్షలతో నిర్మించబోతున్నటువంటి మాల కమ్యూనిటీలకు భూమి పూజ చేశాం. ఈ పాఠశాలకు పిల్లలకు రోడ్డు దగ్గర ఉంది కాబట్టి బయటకు వెళ్లకుండా, ప్రమాదం జరగకుండా 5 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళకు శాంక్షన్ చేసి దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఒక అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. సో ఈ విధంగా ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఇదివరకు మనకు అడిగినప్పుడు కొంత పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి సార్, కొంత డబ్బు కావాలన్నప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బసవేశ్వర మందిర్ మీద శ్రావణ మాసంలో కానీ పెళ్లిళ్ళకు కానీ ఒక ఫంక్షన్ హాల్ కావాలంటే దానికి 25 లక్షల రూపాయలు ఇచ్చాం, కట్టుకున్నారు. అక్కడ పక్కనే డైనింగ్ హాలు, కిచెన్, వంటశాల, భోజనశాల కావాలంటే కూడా దానికి 20 లక్షలు ఇచ్చాం. ఇప్పుడు పని మొదలు పెట్టారు. పైకి ఎక్కటానికి రోడ్డు కొద్దిగా ఒకటే రోడ్డు వల్ల ఎప్పుడైనా పండుగలు ఉన్నప్పుడు, ఏదైనా శుభ కార్యక్రమం జరిగినప్పుడు రాకడ పోకడ ఇబ్బంది అవుతుందని రోడ్డును విస్తరించుకోవటానికి ఒక 10 లక్షలు గుడికాడ శాంక్షన్ చేశాం. దాంతోపాటు ఇంకా పొలాలకు పోయే రోడ్డుకు 10 లక్షలు ఇచ్చాం. పద్మశాలి వర్గం వారికి అదివరకు కొంత ఇచ్చాం, మళ్ళీ కొంత డబ్బు కావాలంటే మళ్ళీ 200 లక్షలు ఇచ్చాం. ముద్రా సంఘానికి అదివరకు ఇచ్చింది కాకుండా మళ్ళీ 5 లక్షలు ఇచ్చాం. రెడ్డి సంఘానికి అదివరకు ఇచ్చింది కాకుండా మళ్ళీ 5 లక్షలు ఇచ్చాం. మున్నూరు కాపు సంఘానికి అదివరకు ఇచ్చింది కాకుండా మళ్ళీ 5 లక్షలు ఇచ్చాం. రజక సంఘానికి 200 లక్షలు ఇచ్చాం. ఊళ్ళో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం కోసం 10 లక్షలు ఇచ్చాం. ఇప్పుడే శంకుస్థాపన చేసిన దానికి అంగన్వాడికి 9 లక్షలు. సొసైటీకి అక్కడ పాత గోడౌన్ దగ్గర గోడౌన్ కట్టుకోవటానికి 10 లక్షలు. ఈ విధంగా మొత్తం నూతనంగా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయం కింద తర్వాత మళ్ళీ ఆయన కామెడీ వచ్చినప్పుడు ప్రకటించిన దాని కింద సుమారుగా 10 లక్షలు పెట్టి డ్రైన్లకు శాంక్షన్ చేశాం. ఈ ఒక్క గ్రామానికే ఇచ్చినటువంటి కార్యక్రమం. దాని తదుపరి రాకపోకలు పెరిగినాయి. గ్రామం నుంచి బాన్స్వాడకు కానీ, బోళ్ళ మీదుగానే హనుమాజ్పేట, కోనాపూర్, సంగోజ్పేట వాళ్ళు కూడా ఇక్కడ దగ్గర అయిద్దని బోళ్ళ మీదుగానే పోతున్నారని గ్రామ పెద్దలు చెప్పినప్పుడు నేను ఒక దినం 2 నెలల క్రితం, 3 నెలల క్రితం గురుకుల పాఠశాలకు వచ్చాను రాత్రిపూట. ఆకస్మికంగా పిల్లలకు భోజనాలు ఏ విధంగా పెడుతున్నారని చూడటానికి వచ్చాను. చీకటి అయింది. ఆ రోజు నన్ను ఈ రోడ్డుకు ఆ బొందలు చూసి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, దాన్ని ఏ విధంగా పెద్దగా చేయాలి, బాన్స్వాడకు దగ్గర అయింది, కలెక్టర్ కట్ట ఇక్కడ కూడా రోడ్డు మంచిగా అయింది, ఈ రోడ్డు కూడా బాగా చేయాలి, ఇంతవరకు సీసీ రోడ్ ఉంది, సీసీ రోడ్ అవతల మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోడ్డుకు స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ వరకు ఉన్న సీసీ రోడ్ వరకు డిపో నుంచి రోడ్ వెడల్పు చేయడానికి 1,30,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. కొంత పని అయింది, కొంత పని జరుగుతుంది, చేస్తారు. దాని తర్వాత గ్రామస్తులు క్యాంపుకి వెళ్ళే రోడ్డు కూడా
చెడిపోయింది సార్. అది కూడా కొంత చేయాలంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 37 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేశాం. అది సింగిల్ రోడ్డుకే బీటీ వేయాలి కదా, ఇక్కడ ఈ మాదిరి డబ్బులు కూడా చేయించమని చెప్తే మళ్ళీ 1 కోటి రూపాయలు దానికి మళ్ళీ డబుల్ రోడ్డుకి వచ్చాం. శాంక్షన్ కావాల్సింది ఉంది. అది ఈ 37 లక్షలు శాంక్షన్ అయ్యింది. మీరు అడిగిన తర్వాత మళ్ళీ 1 కోటి రూపాయలు పంపించాం ప్రతిపాదనలు. అది శాంక్షన్ వస్తుంది. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి నడిమి రోడ్డు, ఇప్పల్ల రోడ్ అంటారు, ఏమంటారు, కచ్చా రోడ్డు కూడా చాలా రోజుల నుంచి రిపేర్ నోచుకోలేదు. దానికి ఏ పని నోచుకోలేకపోతే మనం 60 లక్షలు పెట్టి ఆ సీసీ రోడ్ వేయించాం. అది కూడా రాకపోకలు కూడా మంచిగా అయినాయి. దాంతోపాటు మన గ్రామంలో ఈ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవటానికి ముందు 50 ఇచ్చాం. ఇక్కడ కొన్ని కట్టారు, దుర్గమ్మ కాలనీ కొన్ని కట్టారు. ఇంకా కట్టుకుంటున్నారని చెప్తే మరొక 80 ఇచ్చాను. 80లో కొన్ని కట్టుకున్నారు, ఇంకొన్ని కట్టుకోవాల్సింది ఉంది. ఇప్పుడు ఇక్కడ పక్కన బసవేశ్వర గుడి దగ్గర ఎవరైతే బీడీ కార్మికులు ఉన్నారో వారికి ఆ స్థలం చదును చేసి లేవ చేసి అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అందులో కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారేమని వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేశారు. సో ఈ విధంగా ఇండ్ల విషయంలో కానీ, ఈ రోడ్ల విషయంలో కానీ, కమ్యూనిటీల విషయంలో కానీ, అదే ముస్లిం సోదరులకు వాళ్ళ శ్మశాన వాటికకు చుట్టుముట్టు కాంపౌండ్ కట్టుకుంటామంటే వారికి 18 లక్షలు ఇచ్చాం. అది కూడా పూర్తి అయిపోయింది. ఒకప్పుడు నియోజకవర్గానికి 50 లక్షలు వస్తుండే. అందరు మంచి వినాలి కొద్దిగా. కాంగ్రెస్ పీరియడ్లో ఒక ఎమ్మెల్యేకు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి 50 లక్షలు ఇచ్చేవారు. ఆ 50 లక్షల రూపాయలని పప్పు బెల్లం మధ్యలో వస్తుంటుంది. ఊళ్ళోకి పోగానే నాకు కమ్యూనిటీ కావాలి, నాకు రేవుడు కావాలి, డ్రైన్ కావాలి, అది కావాలంటే ఏం చేస్తారు? 50 లక్షలు అత్తిస్తేనే కూడలు వంట చేస్తుంది. పైన ఇచ్చేవాళ్ళు లేకపోతే మేమేం చేసేవాళ్ళం. ఇప్పుడు మనకు కొంత తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈయన ఒక్క ఊరికి దగ్గర 1,50 లక్షలు 2 కోట్లు ఇచ్చాం. ఒక్క ఊరికి రోడ్లు కాక. ఇక ఇళ్ళ కథ వేరు. ఇల్లు 80 ఇళ్ళు, 50, 130 ఇళ్ళు అంటే 600 కోట్లు. 600 కోట్లు అయితే ఈరోజు మీకు పక్క జరగండి కొద్దిగా మీరు బాధపడ్డ మా బాత్కానే అమ్మ. ఇప్పుడు కొంతమందికి అర్థమయ్యేటట్టు చెప్తారు, మంచిగా వినండి. మీరు అప్పటికి పుట్టకుండొచ్చు కొంతమంది. ఇవరు కోడలు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు. నరసింహ లాంటి పెద్దలకు, ఒక పెద్ద మనిషికి అటువంటి వాళ్ళకి తెలుసు కొంతమందికి. 1978లో నేను అప్పుడు ఎమ్మెల్యే లేను, శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే మనకు. ఇక్కడికి వచ్చినప్పుడు సార్ మాకు జాగలేదు, ఇళ్ల స్థలాలకు జాగలేదంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీల పక్కన ఉన్నటువంటి జాగా 1978లో తీసుకున్నాం. అప్పుడు అంజయ్య గారు ముఖ్యమంత్రి, టంగుటూరు అంజయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో ఆ జాగాలో కట్టుకోవటానికి ఎంత ఇచ్చారంటే గుడిసెకు 400. ఆ 400 రూపాయలు 1 క్వింటల్ బియ్యం, 200 రూపాయలు కట్టెలు, వాసాలు, బెలుగులు. దాని తర్వాత చంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేశారు. ఆ 1000 రూపాయలు కూడా అప్పుడు తాటుకోలు, బోల్లము, దేశాయపేట ఇట్లాంటి కొన్ని గ్రామాల్లో, బాన్స్వాడ, బుడిమి, అప్పుడు కూడా జాగాలు తీసుకున్నాం. ఇవన్నీ గ్రామాల్లో చంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చాడు ఇంటికి. అది గుడిసెనే. అది ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకోవాల్సిందే. జాగాలు ఇచ్చాం, 1000 రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు కట్టుకున్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6000 చేశాడు.
6,000 అప్పుడు కూడా ఇల్లు కనబడి ఇంటి కూడా అప్పుడు కట్టినాయి. సరే కూన పెంకలు కొన్ని ఇక్కడ కట్టారు, కొంత అక్కడ వేరే జాగా కట్టారు. అప్పుడు 6,000 స్కీమ్ అది. ఇప్పుడు జక్కలదాని తాండ కట్టినాయి అప్పుడే, కోయగుట్ట కడ కట్టినాయి అప్పుడే, బాన్సుడ కొన్ని కట్టారు, మా దగ్గర కొన్ని కట్టారు, దేశపేట కొన్ని కట్టారు. 6,000 స్కీమ్ ఉండే ఆయన ఎన్టీ రామారావు. ఆయన తదుపరి వచ్చిన చంద్రబాబు నాయుడు పీరియడ్లో 6,40 అయింది ఒక ఇంటికి. 40,000 ఇస్తే కట్టుకున్నారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 70,000 చేశాడు. ఆ 70,000 రూపాయలు ఇల్లు కట్టుకో, ఎవరు ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఇచ్చిన 70,000 ఇళ్ళ జాగాలు ఈరోజు మీరు మంచిగా కట్టుకోండి, ఇల్లు బాగా నిదానంగా శుభ్రంగా కట్టుకోండి అని 70,000 ఇల్లును 5,04,000 చేశాం. ఆనాడు 70,000 రూపాయలకు ఇల్లు కట్టుకోమని చెప్తే ఎవరు కట్టుకుంటానికి కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. ఈరోజు ఆ 70,000 ఇల్లును 5,04,000 చేశాం. ఆ 70,000 ఆనాడు ఇచ్చేటువంటి దాంట్లో 38,000 రూపాయలు మాఫీ ఉండే, 32,000 రూపాయలు బాకీ ఉండే. అందులో ఇప్పుడు ఇచ్చే 5,04,000 రూపాయలు ఒక బుడ్డ పైసా బాకీ లేదు. ఎంతమందికి ఇచ్చినాం అంతమందికి ₹1 బాకీ లేదు. మొత్తం 5 లక్షల రూపాయలు మాఫే. ఇది ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇల్లు మంజూరు చేయడానికి మీరు సొంతం కట్టుకుంటానికి ఓపిక అంటే పైసలు లేవు కాబట్టి గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది. ఈ 5 లక్షలలో ఇప్పుడు ఇక్కడ కట్టినటువంటి ఇల్లు 30-35 కట్టుకున్నారు. వాస్తవానికి 5 లక్షల రూపాయలలో కొంతమంది సొంత డబ్బు వేసి కట్టుకున్నారు. సొంత డబ్బు లేకుండా కట్టుకోవాలంటే గవర్నమెంట్ కొలతల ప్రకారం కట్టుకుంటే సొంత ఆ పైసలు అయిపోతుంది. అంటే 25 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల అడ్డం, 2 రూమ్లు, ఒక వంటశాల, ఒక హాలు, అంచెల కింద ఒక బాత్రూమ్, లోపల ఒక బాత్రూమ్. అంతే మందం కట్టుకుంటే 5 లక్షలు ఆ 15,000 ఎక్కతక్క అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఏవైతే ఇల్లు ఇస్తున్నా కదా 5 లక్షల రూపాయలు బిల్లు వస్తున్నప్పుడు ఇక మళ్ళీ కట్టుకుంటామా, ఇది జీవితంలో కట్టేది కడుతున్నా మంచి కట్టుకుంటామని ఇప్పుడు కొంతమంది సొంత డబ్బు వేసుకొని కట్టుకుంటున్నారు. ఆ సొంత డబ్బు వేసుకొని అందరు కట్టుకోవాలని ఎవరు అంటలేరు, అది మీ ఇష్టం. 5 లక్షల రూపాయల పని చేసుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి. భూమి ఉంది కింద, అస్తరకారి కింద, ఎందుకంటే మనం మట్టి భూమి ఉంటుండే దాన్ని సిమెంట్ ఫ్లోరింగ్ చేసుకోవాలి. ఇక శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో మంచిగా టైల్స్ ఉన్నాయి, బ్రంగాణ నేను టైల్స్ వేసుకుంటా అంటే పైసలు లెక్క అయితే. ఇప్పుడు బాత్రూమ్లు ఉన్నాయి, బాత్రూంలో దొడ్డికి పోయేది పెట్టుకోవాలి, నల్లలు పెట్టుకోవాలి, అందులో కూడా టైల్స్ మెరిసే టైల్స్ వేసుకుంటా అంటే పైసలు ఎక్కువైతే. అత్తరకాలు చేసుకోవాలి. ఇప్పుడు మన కుటుంబానికి సంబంధించినటువంటి మన కనీస అవసరం ఈ 2 బెడ్రూమ్లు ఎందుకు ఇచ్చినామంటే, భార్యాభర్తలు ఒకటి బెడ్రూమ్, కన్న తల్లిదండ్రులు ఉంటే మనం అందరం మంచిగా ఉన్నాక తల్లిదండ్రుని రోడ్డు మీద వేసి బాగుండదు. మన కన్న తల్లిదండ్రులకు ఒక రూమ్, ఆ 2 బెడ్రూమ్ల ఉద్దేశం అది. బాత్రూమ్ ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఉన్నప్పుడు ఒకటే రూమ్ ఇచ్చేది, 70,000 రూపాయలు ఒక రూమ్ కట్టుకుంటుంది. ఆ ఒక రూమ్ అదే వంటశాల, అదే పండుకోవడం, ఆనే తినడం, చుట్టమస్త ఆనే కూర్చుంటుంది. అట్లా కొన్ని మనం 70,000 కాడికి కొన్ని జాగాల్లో. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టి తల్లిదండ్రికి ఒక రూమ్, తనకు రూమ్ వచ్చి, ఎనుగడికి ఇప్పుడు మగవాళ్ళం అయితేనేమో స్నానం చేస్తాం, రోడ్డు మీద స్నానం చేస్తాం, ఇంత లుంగి కట్టుకుని లోనికి వెళ్ళిపోతాం. ఆడబిడ్డ రోడ్డు మీద స్నానం చేస్తాం రాదు, ఆత్మగౌరవం ఉంటుంది. ఆ విధంగా ఆడబిడ్డ ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే నీ బెడ్రూమ్ పక్కనే ఒక బాత్రూమ్ కట్టుకో, దొడ్డికి పోయి అది కలుపుకొని కట్టుకుంటే అలా స్నానం చేస్తూ బెడ్రూమ్లో బట్టలు మార్చుకుంటాం అన్న ఉద్దేశంతో కనీసం ఒక బాత్రూమ్ అని ఇంట్లో కట్టుకోండి. 2వ బాత్రూమ్ ఇంట్లో కట్టుకోమంటున్నాం, కానీ కొంతమంది సిడి కింద కట్టుకోండి. చుట్టాలు వచ్చినా, నా బట్టలు వచ్చి కూర్చున్నా చేసినా, ఆ ముసలిలో ముడుగురు పిల్లలు స్నానం చేస్తే కలిపి పని చేస్తారు. ఇది విధానం, ఇది ఉద్దేశం, ఇది ప్రభుత్వంది. ఈ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టేటువంటి పథకం భారతదేశంలో ఎక్కడ లేదు. దీపం పెట్టి వెతికినా ఎక్కడ లేదు.
తెలంగాణ మాదిరిగా ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి. కేసీఆర్ లాగా 25 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇంకా దేశంలో. ఈ 5 లక్షల రూపాయల స్కీమ్ ఎక్కడ లేదు, ఒక తెలంగాణలో ఉంది. దానికి అదృష్టవశాత్తు సరే కొంత స్పీకర్గా అయిన తర్వాత అయినా నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి గారి సహకారంతో పక్క నియోజకవర్గాలకు ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇండ్లు ఎంత అంటే 1400 ఇండ్లు. బోధన్ ఎమ్మెల్యేకి ఇచ్చిన గంత ఇచ్చారు, ఎల్లేరెడ్డి ఎమ్మెల్యే గంత ఇచ్చారు, జూకల్ ఎమ్మెల్యే గంత ఇచ్చారు. 1400. రాష్ట్ర మొత్తంలో 119 నియోజకవర్గాలు ఉంటే 119 నియోజకవర్గం 1400 ఇచ్చారు. సరే 1400 ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో ఇల్లు మంజూరు చేసి మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర కట్టిస్తామని ప్రయత్నం చేసి ప్రయత్నం కొంత సఫలమైంది. దాని తర్వాత మళ్ళీ తక్కువ పడ్డాయి. కాంట్రాక్టర్ కాలు మొక్కి ఏలు మొక్కి నాలుగు కట్రా బాబు అంటే అది ప్రభుత్వ స్థలాలు, మీ సొంత స్థలాలు, ప్రభుత్వ స్థలాలు. మళ్ళీ రెండోసారి మళ్ళీ 1000 తెచ్చుకున్నాం, అవి అయిపోయినాయి. మళ్ళీ 1000 తెచ్చినాం, అవి అయిపోయినాయి. మళ్ళీ 600 తెచ్చినాం, అవి అయిపోయినాయి. మళ్ళీ 1000 తెచ్చినాం, అవి అయిపోయినాయి. మళ్ళా ముఖ్యమంత్రి గారు బతులాడుకొని మళ్ళీ ఒక 5000 అడిగితే మళ్ళీ 5000 ఇచ్చిండు, 10,000 అయినాయి. ఇలా తెలంగాణ మొత్తం మీద 10,000 ఇండ్లు మంజూరు చేసినటువంటి కాన్స్టిట్యూన్సీ ఒకటే ఒక కాన్స్టిట్యూన్సీ మన బాన్సువాడ. ఎవ్వరు ఏ కాన్స్టిట్యూన్సీ లేదు 10,000 ఇండ్లు. నేను కూడా తెలంగాణ కాదు భారతదేశంలో కూడా ఒక ఎమ్మెల్యే 5 లక్షల రూపాయలతోని 10,000 ఇల్లు మంజూరు చేసినటువంటి కాన్స్టిట్యూన్సీ భారతదేశంలో బాన్సువాడ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. చాలా మంది ఇతర రాష్ట్రాలకి ఫోన్ చేస్తారు. సో ఆ విధంగా చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయిన వారికి ఇప్పుడు ఇచ్చినటువంటి 50 ఇళ్ళు 80 ఇళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మొత్తం అయిపోలేదు. దళిత వాడలు ఉన్నారు, మాలవాళ్ళు కట్టుకుంటూ ఇంకున్నది, మాదిగులకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, అన్ని కులాలకు ఇంకా ఉన్నారు. పేదవాడి కులం లేదు. పేద వర్గానికి ఆ మతం ఈ మతం అని ఏం లేదు. ఉన్నోడు లేనుడు ఉండే మతాలు ఇక్కడ మన ముంగట. ఉన్నోడు ఒక మతం, లేనుడు ఒక మతం. లేనోడు దాంట్లో అందరూ ఒకటే సమానం, అందరికి ఇవ్వాలి, ఉన్నోనికి ఇచ్చేది లేదు. సో దీని విషయంలో ఇవాళ కట్టంగా 3,000 ఇళ్ళు మాత్రమే మేము కట్టించగలిగాం. 7,000 ఇళ్ళు మొత్తం సొంతంగానే కట్టుకున్నాం. మీరు ఆడికెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు చూస్తుంటే మొగలాన్పల్లికి మొదలు పెడితే డుంకుడుమూడు తాండా, నడిమి తాండా, మొగలాన్పల్లి తాండా, కొయ్యగుట్ట, జక్కదాన్ తాండా, బోల్డెన్ క్యాంపు, దుర్గమ్మ కాలనీ, జక్కన్ తాండా, పోచారము, ఇవన్నీ గ్రామాలు, అంకోలు తాండా, సంగ, ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఆనాడు ప్రభుత్వం కొన్నటువంటి భూమి ఉండెనో అటువంటి చోటనే మేము కాంట్రాక్టర్ కాలు మొక్కి దొరకలే. కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు కూడా పారిపోతున్నారు. మాకు మేము ఎందుకు కడతాం సార్, మాకేం అవసరం వచ్చింది అని పారిపోతుంటే వాళ్ళ కాలు గడుపులు మొక్కి పట్టుకొచ్చుకొని ఈ 10,000 ఇళ్లలో 3,000 ఇళ్ళు కట్టించగలిగాం. 7,000 ఇళ్ళు సొంతంగా వాళ్ళ జాగాలు వాళ్ళు కట్టుకుంటున్నారు. మన కాన్సెప్ట్ 225 గ్రామాలు ఉంటే 225 గ్రామాల్లో పని నడుస్తుంది. ఏ ఒక్క గ్రామం కూడా పని నడవకుండా లేదు, అన్ని గ్రామాలు నడుస్తుంది. ఇప్పుడు మా పోచారం ఉంది, జాగా కొద్దిగా దొరికింది, 24-25 ఇళ్ళు కట్టినాం. మిగతా 60-70 సొంతం కట్టుకున్నాం. మా ఇంటి పక్కన అంతా బోయిలు ఉంటారు, ఆ పక్కన కొంత ఎస్సీలు ఉంటారు, పక్క ఎరుకులు ఉంటారు, ఆ పక్క కమ్మరులు ఉంటారు, ఇంకా ముదురాజులు ఉంటారు, ముంగడ మా ఇంటి మీద మున్నూరు కాపులు ఉంటారు. అందరూ కట్టుకున్నాం. గుడిసెలు ఉండే, పాత మట్టి గోడలు ఉండే, పడిపోతానికి వచ్చుండే, కట్టుకుంటాం సార్ అంటే మంజూరు ఇచ్చి కట్టుకున్నాం. అయిపోయినాయి, ఇళ్ళకి వెళ్ళిపోయారు. అంటే మా పోచారం తాండ కట్టారు, రాంపూర్ తాండ కడుతున్నారు, ఇంకా పుల్కుచ్చి తాండ అయిపోయింది, రాంపూర్ విలేజ్ కడుతున్నారు. ఈ 7,000 ఇళ్ళు సొంతంగా కట్టుకున్నారు ఇంతవరకు. ఇంకా ఇక్కడ మీరు మిగిలిపోయిన వారు కూడా ఎవరైనా కట్టుకుంటా కావాలంటే కూడా ఇప్పుడు ఈ స్కీమ్ 5 లక్షలది ఉంది. 5 లక్షల స్కీమ్ జాగాలో ఇంకో స్కీమ్ 3 లక్షలు వస్తుంది. చిన్న గిల్లు, 2 బెడ్రూమ్ జాగాలు, ఒకటే బెడ్రూమ్, ఒక హాలు, ఒక వంటశాల, ఒక బాత్రూమ్, చిన్నగా ఉంటుంది. దాని 3 లక్షలు, అది కూడా ఫ్రీనే. ఇప్పుడు ఇదేమో టెండర్లో విధానంలో ఉంది, కాంట్రాక్ట్ పెడుతున్న బిల్లు వస్తుంది, అది మీ సొంతం కట్టుకోవాలి. మీ సొంత ఖాతాలో పడితే పైసలు
మీరు కట్టుకున్న కొద్దీ 4 బిల్లు 3 బిల్లు మీ ఖాతాలో పడతాయి. అది 3 లక్షల స్కీమ్ కూడా ఈ 15-20 రోజులు కొత్తగా రాబోతుంది. అందులో కూడా కట్టుకుంటామంటే కూడా అందులో ఇవ్వటానికి వచ్చే స్కీమ్ అదే కాబట్టి అందిస్తాం. బోల్డెం గ్రామంలో ఏ ఒక్క వారు కూడా ఇల్లు లేనటువంటి వారు, గుడిసెలు ఉన్నటువంటి వారు మేము కట్టుకుంటామంటే ఏ ఒక్కరు కూడా మినాయించకుండా అందరికి 50 కానీ 100 కానీ ఇస్తానికి తయారుంది. అది నా బాధ్యత, మంజూరు చేస్తాను. కానీ మంజూరు చేసిన తర్వాత నువ్వొచ్చి గడపార పెట్టి పునాది తీసారు, నీ భార్య వచ్చి తట్టబెట్టి మట్టి పోయమంటే ఇది న్యాయం కాదు. ఇది ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకో చేత కాకపోతే ఎవరు కట్టిస్తారు మీకు? నీ ఇల్లు నీకే సంసారం చేసుకొని 100 ఏళ్ళు నువ్వు సంసారం చేసి ఇల్లును గవర్నమెంట్ పైసలు ఇస్తుంది, నువ్వు కట్టుకో అంటే నేను కట్టుకోను. ఆ పిల్లగాడు వచ్చి అడుగుతాడు, ఆయనకి ఇల్లు మంజూరు అయిందట, పాన్ పరాగు తింటే మొత్తం పనులను ఖరాబ్ అయినాయి చూసిన. ఆయన ఇల్లు నాకు ఇల్లు మంజూరు చేయలేమనుకున్నా, అడిగితే ఇల్లు మంజూరు అయిందట, ఆయన కట్టుకోమని చెప్తే కట్టుకుంటలేడు. ఇట్లుంటే మర్యాద లేకుండా వచ్చి మాట్లాడుతుంటే మేము అనుకుంటాం కదా, మా గుండె కూడా మీ బాగా గుండెనే కదా, రాయి గుండె కాదు కదా, మాటలు పడతానికి సిద్ధంగా లేం కదా. ఇక్కడ ఈయన దగ్గర ఇవ్వకపోయా ఎవడు వేరే నియోజకవర్గం 14 నీళ్ళు వస్తే 14 నీళ్ళు అట్లే పాడే ఒకడు కడతలేదు, మంజూరు కాలేదు. ఇక 10,000 తీసుకొచ్చుకొని అందరికి సాయం చేస్తుంటే ఆడ నోరు ఉంది కదా అని నోటికట్టిన మాట్లాడితే నేను పడతాను సిద్ధం ఉన్నా మేడం. నేను పాగలమా? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మీకు సాయం చేయటం సిద్ధంగా ఉన్నాం. బోల్డెం విలేజ్లో కానీ ఒక కాన్సెన్ మొత్తం మీద ఒక ఊరి విలేజ్ అంటే ఒక గ్రామం అంటలేను, 225 గ్రామాలు ఇప్పటికి 10,000 ఇల్లు మంజూరు చేసినాయి. ఇంకా పేదవారంతా మేము కట్టుకుంటాం సార్ అంటే ఇంకా 5,000 కానీ 10,000 ఇస్తాక తయారున్నది. వస్తాం ఏం కదా కొట్టాడు తీసుకొస్తాం, అందరికి ఇచ్చేదానికంటే ఎక్కువ తెచ్చుకున్నాం. మాకు మంజూరు చేయండి సార్ కట్టుకుంటాం అన్నాడు, కానీ మేము కాలు మీద కాలు వేసుకుని గొంగడ కప్పు కూర్చుంటాం, నువ్వు వచ్చి నువ్వు అద్దావు. ఎవడు అవుతాడమ్మా? ఎంతమంది అవుతాం? ఎవరు కాలు మొక్కాలి? మేము పోయి పారిపోయిన కాంటా 3,000 కట్టడానికి కోసం 3 జల్లి తాగిన కాంటాక్ట్ బైబులకి వచ్చి పారిపోయాడు, 4 వచ్చి పారిపోయాడు. ఆగిన మన 2వ కొడుకుతో కట్టే వాళ్ళు అన్నంకెళ్ళి వచ్చినాక కట్టరా బాబు అంటే కింద కట్టిండు. వాడిని మేస్త్రీలు 50 లక్షల ముంచి పారిపోయారు, అడ్వాన్స్ తీసుకుని రాత్రి పారిపోయారు. ఇట్లా మేస్త్రీల మోసంతో కూడా గడబడి జరిగింది. సో ఇప్పుడు మీరు సొంతంగా కట్టుకునే దగ్గర 5 బిల్లు మీకు వస్తాయి. కొద్దిగా ఇంకా ముందు ఈ సంవత్సరం కొద్దిగా ఆ ఢిల్లీ నుంచి పైసలు రాకుండా ఆలస్యమైనా కానీ 5 బిల్లు వస్తాయి. ఇంకా ముందు 5 సార్లు 5 లక్షల చొప్పున బిల్లు వస్తుంది. కష్టపడాలి. మొదటి బిల్లు వచ్చిన తర్వాత ఇక 2వ బిల్లు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. మొదట కొద్ది పెట్టుబడి కావాలి. అది కూడా నేను శ్రీనివాస్ రెడ్డి వాళ్ళకి చెప్పిన, దేవేందర్ రెడ్డికి వస్తున్నట్టు మరీ గరీబ్గాలో సలాక తీసుకురావడానికి కోసం కూడా పైసలు లేవు, మొదటి బిల్లు వచ్చేంత వరకు కూడా అలా డబ్బులు లేవంటే పుణ్యం కట్టుకున్న పోయి వాళ్ళంతా గరీబ్గాలు ఉంటే ఆ బేస్మెంట్ వరకు ఎంత సలాక్ ఉందో సలాక్ ఉద్దరిప్పియండి, ఆ బేస్మెంట్ వరకు ఎంత సిమెంట్ కావాలో అంత సిమెంట్ ఇప్పియండి, కంకర్ ఇప్పియండి, ఇసుక గవర్నమెంట్ క్వారీ నుంచి మాంజీల నుంచి ఇసుక తెప్పియండి. అది ట్రాక్టర్ కిరాయి పెట్టుకుంటారు వాళ్ళు. ఈ కంకర సిమెంటు సలాక పైసలు ఉద్ధరించిన వానికి మొదటి బిల్లు రాగానే వానికి ఇచ్చేయండి, మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ తెప్పించుకోండి అని చెప్తాడు. తెప్పించారు. అట్లా మరీ పూర్తి లేనటువంటి వాళ్ళు తెప్పించి మా జమానతో నుండి మేము మధ్య నుండి తెప్పిస్తాం. వచ్చినాక బిల్లు వచ్చినాక పట్టుకోవడానికి ఇచ్చేస్తాం వాళ్ళు. అందులో మనకు 2 టన్నుల సలాక్ కావాలి, 220 బస్తాల సిమెంట్ కావాలి. ఇప్పుడు 3 లక్షలు కట్టితే అంత పట్టదు, సలాక తక్కువ పడుతుంది, సిమెంట్ తక్కువ పడుతుంది. చిన్నగా ఉంటుంది. ఒక రూమ్, వంటశాల, హాల్, ఓ బాత్రూమ్. మీరు ఎవరైతే కట్టుకుంటామంటారో వారందరికీ నేను ఇవ్వటానికి తయారున్నా. కానీ ఏం లేదు, నేను కుర్చేసుకుని కూర్చుంటా, నువ్వు వచ్చి తవ్వు, నువ్వు వచ్చి బునాది తవ్వు, నువ్వే బునాది వెయ్యు. ఇది ఎవరి వల్ల కాని పని. వెనకటి నుంచి కూడా ఎవరు చేయలే. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు సొంతం కట్టుకుంటానికి ఇచ్చారు తప్పితే వాడు కట్టేయలేదు. 70,000 ఉన్నప్పుడు కట్టేయలేదు, 40,000 ఉన్నప్పుడు మీరు కట్టుకుని తెలియదు. అవి ఇక్కడ వెనకటికి ఉన్న పెద్ద మనుషులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కట్టుకోలేదు. ఇవన్నీ ఎవరు కట్టించాడు? 6,000 రూపాయల స్కీము మేము శాంక్షన్ చేసినాం, 30 శాంక్షన్ చేసినాం. అవన్నీ అప్పటి అక్కడ ఇక్కడ ఉన్నాయండి.
6,000 పోయి ఇప్పుడు 5 లక్షలు అయింది. అది మంచిగా కట్టుకుంటున్నాం. మీకు ఇతరులను చూసి మన పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఎవరు 4 పైసలు ఉన్నాడు పెద్ద పెద్ద కట్టుకుంటాడు, పెద్ద ప్లాన్ వేసుకుంటాడు, నక్ష వేసుకొని స్లాప్ వేసుకుంటాడు. ఆ పులి చూసి నక్క వాత పెట్టుకుని మనం కింద పడతాం. మనం సింపుల్ కట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన కొలతల ప్రకారమే కట్టుకుంటే ఎక్కువ భారం పడదు. మా అంటే 40,000-50,000 రూపాయలు ఎక్కువ తక్కువ అవుతుంది అంతే. సింపుల్ కట్టుకోవాలి. గరీబ్ వాళ్ళు ఇల్లంటే గరీబ్ వాళ్ళు ఇక నేను మంచిగా ఇది పెట్టుకుంటా, టైల్స్ వేసుకుంటా, మెరిసే టైల్స్ వేసుకుంటా, నా ముఖం టైల్ కనబడాలి బరాబర్ అంటే పైసలు ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం కట్టుకుంటే అందులో అయిపోతుంది, ఇబ్బంది ఏముండదు. నేను చెప్పిన ప్రకారంగా మరి ఇటువంటి గరీబ్ వాళ్ళు ఏమి పెట్టుబడి లేదనుకున్న దానికి నేను కూడా చెప్పిన, దేవేంద్ర చెప్పిన, ఇంకా రేపు భవిష్యత్తులో కట్టేవారు కూడా బాన్సోడ దుకాణాల జమానత్ ఉంటాం, సలాక్ ఇప్పిస్తాం, సిమెంట్ ఇప్పిస్తాం, పైసలు వచ్చాక మనం కట్టేస్తాం, అది చేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ తర్వాత ఇక పోంగ ఇక గొర్రెల మేకల పంపకందారుల కుర్మ సంఘం ఇది ఒక్కరు మిగిలినేమో. దండోర దరఖాస్తు ఇయ్యలేదు ఉన్నదా? దండోర స్థలం ఉందా మీకు? స్థలం ఉందా? ఏడుంది అది? కూర్చో. తర్వాత వీళ్ళకి అక్కడ ఒక చిన్న ఇచ్చినట్టు కదా అప్పుడు కట్టు ఇప్పుడు మాదిగ దండోర వాళ్ళు ఒక కమ్యూనిటీలు అడిగారు, కుర్మోలు కమ్యూనిటీలు అడిగారు. ఈ 2 కూడా ఇస్తాను. ఈ మైనార్టీ దానికి ఆ 5 లక్షలు వీళ్ళకి ఆశ ఎక్కువ అయిపోయింది. ఏం చేస్తాం? अरे कंपनी जेब डाल लेना जी, क्या 18 लाख दिए, क्या और क्या देंगे? 18 लाख रुपए दे दिए अभी तक, कंप्लीट कर दिए, कहाँ से ला के देंगे भाई? इतने पैसे कहाँ से आएंगे एक बार? జోగోల్ అరుష్ ఏందా పేరు ఇది? దవాఖానకు ఇలాజ్ కోసం 2 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అని చూపిస్తున్నారు. ఎవరైనా హాస్పిటల్ నిమిషంలో ఉన్నాడా? ట్రీట్మెంట్ అవుతుందా? మా ఎల్ఓసి కాగితం వాళ్ళు దవాఖానకి ఇచ్చేసారా? కాబట్టి ఈరోజు నేనేమనుకున్నా అంటే ఇక బాబు వచ్చి ఏం పేరు రత్నం, వెంకటరత్నం, నువ్వు రత్నం అయిపోయినావా? నువ్వు ఏదో ఒక 7 లక్షల రూపాయలు కంప్యూటర్లు కొబ్బరిగా కొట్టిపోతారంటే నీ దగ్గర కదే కొట్టిపోతాను వచ్చినాయి. మీరేం దుకాణం పెద్దగా పెట్టిరు ఖాళీకి రాలే. మొన్న ఖాళీకి వచ్చినాం, అన్ని వచ్చినాం, ఇన్నిసార్లు వస్తూనే పోతున్నాం. ఇట్లా విట్టలు. కాబట్టి ఇది చిన్న కార్యక్రమం అని చెప్పేసి మేము ఇక లుంగి మీద వచ్చిన తినకుండా ఇట్ట పోయి కొబ్బరి కొట్టి ఇంకా మరత కాలు తెక్కుతాని. మీరేమో టెంట్లు వింటిగా నరసాన అయితే అదే పెట్టి అది డీజే ఆడికెళ్ళి దీపకాడికెళ్ళి ఆడికెళ్ళి గంట అవుతుంది, మళ్ళీ నీ దీపోతాడు. ఇక అవన్నీ పెద్ద ఎత్తున పెట్టుకున్నారు, చాలా సంతోషం. ఆ విధంగా కార్యక్రమాలను తీసుకున్నాం. ఆకలి కూడా అవుతున్నది. మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, అధికారులకు, అనధికారులకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. తర్వాత ఒక నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఏమా ఒక్క నిమిషం, ఒక పక్క జరుగు బాబు, ఒక పక్క జరగండి. ఇంకా 2-3 విషయాలు ఏనమ్మా ఏనో ఇంకా 2-3 విషయాలు చెప్పాల్సి మర్చిపోయాను. ఇప్పుడు మీకు పెన్షన్స్ కొంతమందికి కొత్త వాళ్ళు అడుగుతున్నారు. వృద్ధాప్య పెన్షన్స్ కానీ, భర్త చనిపోయిన వారికి కానీ, ఒంటరి మహిళలకు కానీ పెన్షన్ అడుగుతున్నారు. కొత్త పెన్షన్స్ మన 15 ఆగస్టు నాడు సీఎం గారు రాష్ట్రం మొత్తం మీద 10 లక్షల రూపాయల పెన్షన్ మంజూరు చేశారు. మన బోర్లం గ్రామంలో కూడా
ఎంతమంది అయితే పెన్షన్ పెండింగ్ ఉన్నాయో రాకుండా ఉన్నాయో వారందరికీ కూడా కార్డ్స్ తయారవుతున్నాయి. ఇదివరకు అంగోసి ఒత్తుంటుంది, ఒకసారి పడకపోతే వాపస్ చేస్తుండ్రి. మీకు కార్డు ఇస్తున్నారు, కట్టి కార్డు జైలు పెట్టుకోవచ్చు. కొంతమందికి ఇచ్చారు. అందరికి కూడా పెన్షన్ ఎంతమందికి దాకా ఉన్నాయో వాళ్ళందరికీ ఏనంటే కొద్దిగా మీకు అర్థమైతే చెప్తుంటే అట్లా పెడుతుందుకు ఆ పెన్షన్ కార్డు కూడా అందరికి సరఫరా ఇచ్చేయండి. మీకు ప్రింట్ చేసి తహసీల్దార్ గారు తీసుకొచ్చి ఇస్తారు. మీ గ్రామంలో మంచి చేసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఇప్పుడు అడగడం నోరు అందరికి ఉన్నది కానీ ఎక్కడ 2000 పెన్షన్ ఉందా అమ్మ దేశంలో? ఎక్కడ లేదు. మీకు తెలియదు, మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఒక్కటి బిడ్డని అర్థం చేసుకోండి. మీరు అంతా చదువుకున్న వాళ్ళు కొంతమంది. 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. ఈ పక్కనే మహారాష్ట్ర ఉంది, ఆడొక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆడ పెన్షన్ ఎంత? 500. ప్రధానమంత్రి, దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి, ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. అక్కడ పెన్షన్ ఎంత? 600. ఇప్పుడు ఇంకో రాష్ట్రం పక్కన కర్ణాటక ఉంది, ఇక్కడ 500. పశ్చిమ బెంగాల్ 400. ఏ రాష్ట్రంలో కూడా ఇంతమందికి ఇంత ఎక్కువ డబ్బులు ముసలోళ్లకు, బీడీ కార్మికులకు, వితంతులకు, వికలాంగులకు 3000. ఈరోజు ఒక్క తెలంగాణలోనే ఇదివరకు ఇచ్చే పెన్షన్లు 38 లక్షలు అయితే ఇప్పుడు ఇంకో 10 లక్షలు దానికి తోడవుతున్నాయి. 48 లక్షల మందికి పెన్షన్స్ 2000 కాడి కొంతమంది, 3000 కాడి కొంతమంది. సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి అంటే 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. 15,000. ఈ స్కీమ్ ఎక్కడైనా ఉందా భారతదేశంలో? తర్వాత కళ్యాణ లక్ష్మి ఉంది. ఇవరికి ఎన్ని వచ్చుంటాయి శ్రీనివాస్? ఎక్కచ్చుంటాయి. నువ్వు లెక్క తక్కువ చెప్తున్నావు. ఇక్కడ కళ్యాణ లక్ష్మి కూడా మొదట 51,000తో ప్రారంభమైనటువంటి స్కీము 75,116 అయింది. ఇప్పుడు 1,116 అయింది. ఆ 1,116 కూడా ₹1 లంచం ఇవ్వకుండా, ఖర్చు లేకుండా ఆడబిడ్డ పెళ్లికి, ఆ పెళ్లి చేసిన తల్లిదండ్రికి ఆ చెక్ ఇస్తున్నాం. ఇంతవరకు మన ఒక్క బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలోనే నేను లెక్క తీసిన అలా ముసరా పోయినప్పుడు 12,000 మందికి ఇచ్చిన ఆడబిడ్డ పెళ్లికి ఒక్క బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో 110 కోట్లు ఇచ్చాం. రాష్ట్రం మొత్తం లెక్క తీస్తే 13 లక్షల మందికి ఇచ్చారు. దాదాపు 9,000 కోట్లు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. ఈ కళ్యాణ లక్ష్మి పెళ్లికి ఇచ్చే స్కీమ్ ఏడారు ఉందా దేశంలో ఎక్కడన్నా? ₹1 ఇస్తున్నా ఎవడన్నా? ₹1. అదేవిధంగా రైతు బంధు ఇస్తున్నాం. ఎకరానికి ₹10,000 సంవత్సరానికి. రైతు దురదృష్టవ చనిపోతే ఆయన పేర ఇన్సూరెన్స్ డబ్బులు గవర్నమెంట్ కట్టి సంవత్సరానికి ₹4,000 ఆయన పేరుతో కట్టి 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వయసున్న వారు చనిపోతే ఆ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా, ఇన్సూరెన్స్ కంపెనీకి గవర్నమెంట్ పైసలు కడుతుంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వాళ్ళ వారసుల ఖాతాలో ₹5 లక్షలు వేపిస్తా ఉన్నారు. ఇక్కడ ఉందా ఇది? ఎక్కడ లేదు. రైతు బంధు లేదు, ఎక్కడ రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 2000 పెన్షన్ స్కీమ్ లేదు. ఆడబిడ్డ డెలివరీ అయితే, సర్కార్ దవాఖాన డెలివరీ అయితే ఇంతకుముందు నెలకు 60 మంది అవుతుంది. ఎప్పుడైతే కేసీఆర్ కిట్ అనే పథకం పెట్టినామో, కేసీఆర్ పథకంలో ఏముందంటే 3 సార్లు ఆ అమ్మాయి గర్భిణైన కాడి నుంచి వాళ్ళ ఖాతాలో పైసలు వేస్తాం. ఆడబిడ్డ పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000. తర్వాత ఒక బాక్స్ డబ్బా, అందులో 2 చీరలు, పిల్లగాని బట్టలు, ఒక టవాలు, మచ్చరదాను, పరుపు, ఇవన్నీ కలిపి అదొక 2-3 వేలు. అది ఆడబిడ్డ గర్భిణీ స్త్రీకి సర్కారు దవాఖానలో అయితే అది ఇస్తున్నాం. ఆ సర్కారు దవాఖాన కూడా మనకి ఎంతమంది పాత దవాఖాన ఉంటే ఈ కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత ఎక్కువ మంది సర్కారు దవాఖానకు వస్తున్నారు.
అలా పట్టకపోతే అప్పటికప్పుడే సీఎం గారిని అడిగి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కొత్త దవాఖాన కట్టించిన అందులో బ్రహ్మాండంగా డెలివరీ అవుతా ఉన్నారు. నెలకు 400 అవుతున్నాయి, నెలకు 400, రోజు 10-12 తక్కువలేదు. అది ఫ్రీగా చేయిస్తా ఉన్నాం. ఇక్కడికి వస్తూ నారాయణకేడు జూకలకి వెళ్ళి అక్కడికి వస్తున్నారు మన దవాఖానం చూసి. నాకు మొన్న ఎవరు అడిగి హైదరాబాద్ మొన్న పోయిన సార్ దవాఖానా మంచిది ఉంది సార్ అన్న. మరి ఏమైందన్న? అది ప్రైవేట్ దవాఖానా అంటున్నా, నాకు ప్రైవేట్ కాదా గవర్నమెంట్ దవాఖానా అని చెప్పి. సో అట్లా ఆ స్కీమ్ పెట్టాం, కేసీఆర్ కిట్ పెట్టాం. ఇలా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంది. పండిన ప్రతి గింజ ఎంత కష్టమైనా నష్టమైనా ఇప్పుడు కొన్నటోడు బయట దిక్కు లేకపోయినా ఇలా ప్రభుత్వం ప్రకటించిన ధరకు ప్రతి గింజ కొంటున్న రైతు దగ్గర నుంచి వారం రోజుల్లోనే నగదు బ్యాంకులు ఇస్తున్న వాళ్ళ ఖాతాలో. ఇదే ఛత్తీస్గఢ్కి వెళ్ళి మన స్పీకర్ వచ్చిండు. మీరంతా మంచి రైతు వినాలి. నాలాంటి స్పీకర్ ఛత్తీస్గఢ్కి వెళ్ళి మమ్మల్ని కలుస్తానికి వచ్చిండు హైదరాబాద్. అడిగినా మరి మీ దగ్గర ఎట్టుందని అడిగిన. సార్ మా దగ్గర ఎకరం 10 క్వింటాలు కొంటాం సార్, ఎక్కువ కొనమన్నాడు. మరి మిగతా పండించి ఏం చేయాలంటే వాళ్ళు ఇష్టం ఏడ అమ్ముకొని ఏడ నమ్ముకుందామంటే బయట ధర లేకపోతే వాళ్ళు ఎక్కడ దొరకకపోతే 1300 రూపాయల క్వింటాలకు మన నాగులుగా వెంకన్న రైతులకు అమ్మిపోయారు. లారీతో తీసుకొచ్చి అమ్మిపోయింది 1100 కాడికి. మనం ఈడ ఊరూర కాంట పెట్టి గల్లి గల్లి కాంట పెట్టి గింజ కాడికెళ్ళి కొని కరోనా మూలాన ఇబ్బంది ప్రభుత్వానికి ఘోరమైన ఇబ్బంది వచ్చింది. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. వచ్చే ఆదాయం లేక కరోనా చేయబట్టి వ్యాపారం లేక లాక్డౌన్ వల్ల జరిగిపోతే డబ్బు రూపాయి లేకపోతే కూడా సీఎం గారు బ్యాంకు నుంచి రూపాయి వడ్డీకి తీసుకొచ్చి రైతులకు ధాన్యం పైసలు ఇచ్చాం. ఇక్కడ ఉందా? ఇది ఎక్కడ లేదు దేశంలో. ఉచిత కరెంట్ ఎక్కడ లేదు, ధాన్యం కొనుగోలు చేసే విధానం ఎక్కడ లేదు, రైతు బంధు ఎక్కర్లేదు, రైతు బీమా ఎక్కర్లేదు, కళ్యాణ లక్ష్మి ఎక్కర్లేదు, ఇంత పెన్షన్ ఎక్కర్లేదు, డబుల్ బెడ్రూమ్స్ ఎక్కర్లేదు. ఇన్ని పథకాలు ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నాయి, మీ కళ్ళమ్మడు కనబడతా ఉన్నాయి. నేను దాచిపెట్టేది కాదు ఇవన్నీ. ఎవరు లేడు అక్కడ. ఇంత మరి ఒక్కడే ముఖ్యంగా ఉండదు కేసీఆర్. చాలా మంది ఆయన కంటే రెండు చాలా మంది ఉన్నారు, ఎవ్వడే లేదు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాలి, కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పాలిచ్చే బర్రెకు పాలు పిండుకోవాలి, కానీ పాలు పిండకుండా కట్టేసి దబ్దం కట్టేమనుకో అంతా తీస్తుంది. అది కానీ పాలిచ్చే బర్రెకు మనం పాలిచ్చేదానికి గడ్డేయాలి. గడ్డేయకుండా కొట్టామనుకో పాలియేది తలుగు తెంపుకొని తీస్తుంది దాన్ని. కాబట్టి ఈరోజు మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం అన్నది చాలా రోజులు మనం ఉన్నాం. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇక్కడ మీరు నన్ను కొత్తగా చూస్తుండొచ్చు ఆడవాళ్ళు, కానీ ఈ ఊళ్ళో పుట్టిన బిడ్డలో తెలుసు ముసలోడకు ఎందుకంటే ఏ బాధలు పడ్డ పెట్టబడ్డము. కాబట్టి ఈనాడు మంచిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతాయి, ఇంకా మంచి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. మంచి రోజులు వస్తాయి. ఎవడు ఆగవాడు వస్తాడు, తోకలేదు తొండం ఉండదు, ఏదో మాట్లాడతారు. బొంగరం ఉండదు, తాడు ఉండదు, మైక్ పట్టుకొని మాట్లాడిపిస్తారు. చేసేది పీకెళ్ళాడు, ఏముండదు. మళ్ళీ ఖాళీ మాటలు. ఏదైనా బాధ్యతను మాట్లాడి బాధ్యతను పని చేస్తే అవుతుంది. మైక్ పట్టుకొని ఒక మైక్ వ్యాన్ పెట్టుకొని పాట పాడకుండా మైక్ పట్టుకుంటూ తిరుగుకుంటూ పోతే వాడు ఇంత వీడు ఇంత ఎవడంతా. నువ్వు చేసింది నేను గది చెప్పు. నువ్వు ఇప్పుడు నిన్ను చెప్తున్నా, నేను చేసినే చెప్తున్నా, చేయకుండా చెప్తలేను. నేను చెప్తలేను, చేయకుండా మాట్లాడతలేను నేను. కాబట్టి అందరి సహకారంతో ఈరోజు ప్రభుత్వం కూడా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా గ్రహించవలసిందిగా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాము. సార్ చిన్న సబ్మిషన్ సార్. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మీ ఆశీర్వాదంతో బొర్లం గ్రామానికి ఒక దళిత బంధు యూనిట్ శాంక్షన్ అయింది సార్. 10 లక్షలు జోగులరాములు వాళ్ళ ఫ్యామిలీకి సెలెక్ట్ చేసారు సార్. దాని తాళం తీసుకుంటారు సార్. జోగుల రామయ్య, జోగుల హనుమంతు రామయ్య. పెన్షన్లు అన్నీ ఒక 15 రోజులలో మనకు కార్డులు వస్తాయి. నేను తీసుకొచ్చి మీకు అందరికి ఇస్తాం. 120 మందికి ఉన్నాయి ఇంకా పెండింగ్, అవి అన్నీ తీసుకొచ్చి ఇస్తాం. అప్పుడు రాకపోతే ఎవరికైనా రాకపోతే అప్పుడు ఇంకా 120 మంది పెండింగ్ ఉన్నాయి.
ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే తన వెంట వచ్చిన భర్త చనిపోయి మస్తు రోజులే సార్, ఇంకా రాలేదు. మొత్తం తీస్తున్నావు ఏం చేయన్నారు? బెటర్ వారంలో వచ్చేస్తున్నాయి.